బేబీకి బ్రెస్ట్ మిల్క్ సరిపోతున్నాయా లేదా అనే డౌట్ గనక మీకు ఉన్నట్టయితే ఈ వీడియో అయితే మీకోసమే అన్నమాట. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే నా బేబీకి బ్రెస్ట్ మిల్క్ సరిపోతున్నాయా లేదా అనే డౌట్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఎప్పుడైతే చుట్టుపక్కల వాళ్ళు లేదా ఇంట్లో వాళ్ళు కావచ్చు బేబీని చూసి ఏంటి బేబీ ఇంత వీక్గా ఉంది, ఎందుకు బేబీ వెయిట్ పెరగట్లేదు, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడిగినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, నా బేబీకి బ్రెస్ట్ మిల్క్ సరిపోతున్నాయా లేదా అనే డౌట్ అయితే వస్తుంది. ఇంకా ఒకటి ఏంటంటే మీ బేబీ ఎప్పుడు ఏడుస్తున్నా కూడా సడన్గా చాలా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తుంది, నా మిల్క్ ఏమైనా సరిపోవట్లేదా అనే డౌట్ అయితే వస్తుంది. ఇంకా మీరైతే కనుక బ్రెస్ట్ మిల్క్ అనేది మీ బేబీకి స్టాప్ చేయనే వద్దండి. ఎలాంటి సిచ్యుయేషన్ అయినా సరే, మీకు జ్వరం వచ్చినా, కోల్డ్, కాఫ్, ఇంకా మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా మీరైతే బేబీకి హ్యాపీగా బ్రెస్ట్ ఫీడింగ్ అయితే కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే మీలో ఉండే జ్వరం, ఫీవర్, కోల్డ్ ఇంకా ఇవన్నీ బ్రెస్ట్ మిల్క్ నుంచి పాపకైతే వెళ్ళలేదన్నమాట. సో బ్రెస్ట్ మిల్క్ అయితే ఎప్పుడు కూడా కంటిన్యూ చేయండి. డాక్టర్స్ కూడా అదే చెప్తుంటారు. 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఇమ్మని డాక్టర్స్ అయితే చెప్తారు. సో అదే అయితే కంటిన్యూ చేయండి. ఇంకా మీ బేబీకి పాలు సరిపోతున్నాయా లేదా అని మీరు ఎలా తెలుసుకోవాలి అంటే, డే బై డే ఇంకా మంత్లీ మీ బేబీ అనేది వెయిట్ పెరుగుతుందా లేదా అనేది ఎవ్రీ మంత్ అయితే చెక్ చేయండి. టైం ఉంటే వీలైతే కనుక 15 daysకి ఒకసారి కూడా చెక్ చేయండి. బేబీ వెయిట్ పెరుగుతుందా లేదా, ఎంత ఉంది అనేది. ఇంకోటి, కరెక్ట్గా నార్మల్గా బేబీ ఎప్పుడు ఫీడింగ్ తీసుకుంటుందా లేదా అనేది చూసుకోండి. యూరిన్ పాస్ చేస్తుందా లేదా. నా బేబీ అయితే ఒక రోజులో 15 to 20 times అయితే యూరిన్ పాస్ చేస్తుంది, అది నార్మల్. ఓకే, మీరు కూడా అది చూసుకోండి. యూరిన్ సరిగ్గా పాస్ చేస్తుందా లేదా చూసుకోండి. హ్యాపీగా ఫీడింగ్ తీసుకుంటుందా లేదా చూసుకోండి. నైట్ బాగా నిద్రపోతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అది కాకుండా వెయిట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఓకేగా నార్మల్గా ఉన్నాయంటే మీ బేబీకి పాలు అనేవి సరిపోతున్నాయని అర్థం. అది అయితే మీరు మైండ్లో పెట్టుకోండి. వేరే వాళ్ళు చెప్పింది వినొద్దండి. ఇంకా వేరే బేబీస్తో మీ బేబీని అయితే కంపేర్ చేసుకోవద్దండి. ఎందుకంటే బేబీ లావుగా చబ్బీగా ఉంటే హెల్దీగా ఉందని కాదు, సన్నగా ఉంటే అన్హెల్దీగా ఉందని కూడా కాదు. ఇంకొక బేబీతో కంపేర్ చేసుకోవద్దండి. మీ బేబీ మంత్లీ వెయిట్ గెయిన్ అవుతుందా లేదా అనేది అయితే చూసుకోండి, అంతే చాలు. ఇంకా మీరు వచ్చేసరికి హెల్దీ ఫుడ్స్ అయితే తీసుకోండి. అది తినకూడదు ఇది తినకూడదు అని ఏమీ లేదు. హెల్దీ ఫుడ్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు, లిమిటెడ్గా తీసుకోండి. సీజనల్ ఫ్రూట్స్ కావచ్చు, ఇంట్లో ప్రిపేర్ చేసుకునే హెల్దీ ఫుడ్స్ అన్నీ కూడా తీసుకోండి. వాటర్ ఇంటేక్ అనేది చాలా బాగా ఉండాలి. ఎందుకంటే బ్రెస్ట్ మీట్లో 70% వాటరే ఉంటుంది కనుక మీరు నీళ్ళు అనేది చాలా ఎక్కువగా తీసుకోండి. అది ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్లో అయితే 3 to 4 liters కంపల్సరీ అయితే తీసుకోండి. అవి కాకుండా లిక్విడ్స్, జ్యూసెస్, కోకోనట్ వాటర్, ఇంకా మజ్జిగ ఇలాంటివి కూడా మీరైతే తీసుకోవచ్చు. అంతేకాకుండా స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దండి, హ్యాపీగా ఉండండి. ఒక రోజుకి 8 hours అయితే కంపల్సరీగా నిద్రపోండి. వీటితో పాటు బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి. డైరెక్ట్ బాటిల్ ఫీడ్ కాకుండా డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్ అయితే ఇవ్వాలి. ఈ డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్ నుంచి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్తో బేబీ ఎంత సక్ చేస్తే అంత ఎక్కువగా బ్రెస్ట్ మిల్క్ అయితే ప్రొడ్యూస్ అవుతాయి. ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా, ఎంత వాటర్ తీసుకున్నా బేబీకి బ్రెస్ట్ మిల్క్ ఇస్తేనే ఇంకా బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. సో మీ బేబీకి అయితే మీరు కంటిన్యూస్గా బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఇవ్వండి. స్టార్టింగ్ 3 months అయితే మీరు ఎక్స్క్లూజివ్గా ఇవ్వాలి. 6 months కంపల్సరీ ఇవ్వాలి. బట్ ఫస్ట్ మంత్లో అయితే 2 hours ఒక్కసారి లేపించి నిద్రపోతున్నా సరే లేపించి మరి బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఇవ్వాలి. దీని నుంచి మిల్క్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వండి. వాటర్ కూడా అలో లేదు, ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే. 6 months తర్వాత కావాల్సింటే మీరు సాలిడ్స్ స్టార్ట్ చేయొచ్చు, మెత్తగా ఉడికించిన ఆహారం అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇంకా బ్రెస్ట్ మిల్క్ అనేది 2 years వరకు ఇవ్వండి అని డాక్టర్స్ అయితే చెప్తారు. 2 years వరకు కంటిన్యూ చేస్తే మీకు మంచిది, ఇంకా బేబీకి కూడా మంచిది. సో బ్రెస్ట్ ఫీడింగ్ అయితే స్టాప్ చేయొద్దు. ఇంకోటి నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఈ టైంలో ఏమనిపిస్తుందంటే నిద్ర సరిగ్గా ఉండదు, మనకు టైం అనేది ఉండదు, బేబీతోనే సరిపోతుంది. బేబీకి ఫీడ్ చేయాలి, బేబీని కేర్గా చూసుకోవాలి, బేబీ వర్క్సే ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం అయితే అనిపిస్తుంది. సో ఆ ఫీలింగే పెట్టుకోవద్దండి. మీరు హ్యాపీగా అయితే మీ బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వండి. ఒక్క 1 month 1.5 month మాత్రమే మీకు నిద్ర సరిగ్గా ఉండదు. ఎందుకంటే బేబీ నైట్లో 3-4 times 5 times కూడా లేచి
బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకుంటూనే ఉంటుంది. కాకపోతే మళ్ళీ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇప్పుడైతే నా బేబీ స్లోగా ఇప్పుడు 3 మంత్‌లో ఉంది కాబట్టి నైట్‌లో 2 టైమ్స్ మాత్రమే లేస్తుంది. ఏం పర్వాలేదు నిద్ర లేకున్నా సరే. ఒక విషయం అయితే మైండ్‌లో పెట్టుకోండి. ఈ ఈ టైం ఉంది కదా! ఈ బేబీ 1 మంత్ నుంచి 2 ఇయర్స్ వరకు ఈ టైం అనేది మళ్ళీ మళ్ళీ రాదు. మళ్ళీ మీరైతే మీ బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఇవ్వలేరు కదా! సో, ఇదైతే మైండ్‌లో పెట్టుకోండి. హ్యాపీగా మీ బేబీనైతే ప్రేమగా దగ్గరకు తీసుకొని బ్రెస్ట్ ఫీడింగ్ అయితే కంటిన్యూ చేయండి. ఇంకొక సజెషన్ అయితే ఇస్తున్నాను. బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేటప్పుడు మొబైల్ అయితే యూజ్ చేయొద్దు. ఎందుకంటే మనం మొబైల్ మీద కాన్సంట్రేట్ చేస్తే బేబీ మిల్క్ సరిగ్గా తీసుకుంటుందా లేదా అనే దాని గురించి గా మనం పట్టించుకోము. సో, మొబైల్ అయితే చూడొద్దు బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేటప్పుడు. నెక్స్ట్ మిగతా టైంలో అయితే మీరు మొబైల్ అయితే వాడుకోవచ్చు. ఇంకా లాస్ట్‌గా ఏంటంటే నేను హాస్పిటల్‌లో అక్కడ ఒక బోర్డ్ చదివాను. బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్ అనేదైతే చదివాను. అప్పుడేం నాకు అంత అర్థం కాలేదు. స్టార్టింగ్ డెలివరీ అయినప్పుడైతే నేను చదివాను. ఈ 3 మంత్స్‌లో అయితే అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే నా బేబీ వెయిట్ తక్కువగా పుట్టింది. ఓన్లీ బ్రెస్ట్ మిల్క్‌తోనే ఈరోజు నా పాప అయితే వెయిట్ గెయిన్ అయింది. చాలా హెల్తీగా కూడా ఉంది. సో, బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్ అనేది మైండ్‌లో ఉంచుకోండి. బాటిల్ ఫీడ్ చేయొద్దు. బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఇవ్వడానికి 99% కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి.